రాజు రైతే రాజు రైతే రాజు. గుంటూరు యూట్యూబ్లో చూసాం మొన్న. చూస్తే ఇట్ట సంగతి అన్నారు, దూడలు కావాలని. బాగా అలవాటు అవుతాయిలే కొంచెం నిదానంగా అని. ఈ నల్ల 4 లక్ష, ఇదేమో 33,500. ఆ బుడ్డదేమో 28,000. 4 కొందాం అనుకొని వచ్చాము, 6 కొన్నాం. డైరీ ఫామ్ పెట్టాలనే ఉందిలే కానీ 1 సంవత్సరం అట్టా ఆగిన ఈ కొద్ది కిక్ అయితే బాగానే మాకు కూడా కొద్దిగా అనుభవం అయింది. ఇవాళ అంత పనిలాగా ఉంటుంది కండి. ఇప్పుడు బీహార్ వాళ్ళు బాగా దొరుకుతున్నారు. వాళ్ళు మేము చేసే పని లేదు. ఒక 2 బీహార్ వాళ్ళని పెట్టుకుంటే 20 బరిగొడ్డు పెట్టుకుంటే ఇక ఒక షెడ్ వేసుకొని 1 ఎకరం 2 ఎకరాలు మేత పెట్టుకుంటే ఇంకా వాళ్ళే చూసుకుంటారు. ఇక నా పేరు రవికుమార్ గౌడ్ అన్న. నేను వారానికి 20 బర్రెలు 20 దూడలు అమ్ముతుంటాను. ఈరోజు దాదాపు 20 దూడలు ఒక 8 బర్రెలు తీసుకొచ్చిన. ఇది 43,000 చెప్పినాను. ఇది కూడా 43,000 జాఫ్రా. ఇది 13-14 మంత్స్ ఉంటాయి అన్న. ఇదేమో 14 లీటర్స్. ఇది అది పెద్దది వచ్చేసి 18 లీటర్స్ మదర్ మిల్క్. అది 65,000 చెప్పిన. బ్రీడ్ ముర్రా ప్యూర్. అది కట్టి 20 రోజులు అవుతుంది కానీ గ్యారెంటీ లేదన్న. ఇది జాఫ్రాబాద్ది. వాళ్ళు డైరీలు అయితే 10 ఇచ్చిందని చెప్పారు. ఇప్పుడు 3 నుంచి 4 అయితే ఉంటుంది. మనమైతే 5 నుంచి 6 లీటర్ అని చెప్తున్నాం పూటకి. 6 నెలలు సుడు ఉంది. ఒక పూట పాలు ఇస్తుంది కానీ సుడి మీద పాలు గ్యారెంటీ లేదు, సుడే గ్యారెంటీ. ఇప్పుడు మళ్ళీ 7 గేదెలు కొన్నాం. ఇది 1,36,000. అది 1,30,000. ఆ గేదె 98,000. ఈ గేదె 77. ఆ గేదె 75. ఇది 1,20,000 అనుకుండేది. ఈ ముర్రా అన్న ఇది 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది, ఒకటి 2 రోజులు అవుతుంది. అన్నీ పాడివేనా మార్కెట్ పర్వాలన్నా. వాళ్ళు చెప్పడం 1,60,000 అట్లా చెప్పినారన్నా. 1,36,000 అట్లా ఇచ్చినారు. వాళ్ళు చెప్పినంత మనం ఏమిగా పల్లె డైరీ పెట్టామన్నా. పాలు అమ్ముకుంటాము. 80 రూపాయలు లీటర్ అన్న. అవును. మళ్ళీ ఇప్పుడు 7 తీసినాము, ఇంకా కావాలన్నా. ఉండాయి 30 దాకా పెట్టినాము ఇంటి దగ్గర. మళ్ళీ తీసుకెళ్ళాము. 200 లీటర్లు వస్తాను. 200 లీటర్లు వస్తాను ఇంటి దగ్గర. అవును. సొంతంగా మేమే అమ్ముకుంటామన్నా. మేమే మేపి మేమే అమ్ముకుంటాం. అవును. పని వాళ్ళు ఉండాలి. మేము ఎంతమంది చేస్తున్నాం ఇప్పటికీ. పని వాళ్ళు ఏం లేదు అన్న. లేదు నా ఒకరికే అన్న. బాగా మేము లేదు, పార్ట్నర్ లేదు, మేము ఒకరికి. ఫ్రూట్కి ప్యాడ్కి అన్నీ ఫేమస్ అయినా. ఇక మేము అడుగుడే డైరెక్ట్ 96 కాడికి అడిగి చూడుది. ఇక 40 రోజులు అయితే ఇంతది. 8 నెలల 15 రోజులు. హర్యానా ముర్రా రవాన్ని ఇప్పించి ఇంతకుముందు 2 సార్లు తీసుకుపోయినా. బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. తీసుకెళ్ళచ్చు. మేము మంచి బర్రెలు ఇప్పిస్తాం. 10 చెప్పిన. నేను 10 చెప్పిన. 12 ఇస్తుంది. అయితే మీకు ఎక్కువ ఇస్తేనే రండి, లేదంటే రాకండి అని చెప్పిన. ఇంతకుముందు అన్నకి 8 బర్రెలు ఇచ్చిన. 8 బర్రెలు నేను చెప్పిన కాడికి పాలు ఇచ్చినాయి. ఆ నమ్మకం మీద మళ్ళీ అన్న వచ్చిండు. ఇటువంటి కస్టమర్లు మనకి దాదాపు 4,000 మంది కస్టమర్లు ఉన్నారు. ఏంటంటే రేట్లు పెరగడం కారణం ఏంటంటే గేదెలు తక్కువ అవుతున్నాయి అన్న. మెయిన్ ఇది ఎవరికి తెలియదు, ఉన్నది చెప్తున్నా. గేదెలు తక్కువ అవుతున్నాయి, రేట్లు ఎక్కువ అవుతున్నాయి. పెట్టేటోళ్ళు ఎక్కువ అవుతారు, గేదెలు తక్కువ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే గేదెలు అప్పటిలాగా చేసే వాళ్ళు కూడా తక్కువ అవుతున్నారు. ఎక్కువ కట్టియట్లేదు, కోతకి ఎక్కువ పోతున్నాయి, రేట్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల రేటు అనేది తగ్గట్లేదు, ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ గేదె కటింగ్ పోతుంది. ఒక మాట చెప్తున్నాను, కటింగ్ పోతుంది రేటు. రైతులు కొనలేకపోతారు. మెయిన్ కారణం ఏంటంటే డెవలప్ అవ్వట్లేదు బర్రెలు, అంటే కట్టియట్లేదు. మెయిన్ రీజన్ కట్టియట్లేదు. కట్టించి ఇంకా ఒక 4-5 ఈతలు అది చేస్తే డైరీ ఇంకా పెరుగుతుంది. ఇక్కడ ఏమైపోతుందంటే గేదెలు తక్కువ కావడం రీజన్ ఇదే. నేను అందరిలాగా ఏనన్నా 14 లీటర్ ఇచ్చేది కూడా 5 లీటర్ చెప్తా, 20 లీటర్ ఇచ్చేది కూడా 5 లీటర్ చెప్తా. కస్టమర్కి ఎక్కువ ఇస్తే రా అంటా, లేదంటే రావద్దని చెప్తా. ఓపెన్ మాట అది. ఎందుకంటే కస్టమర్కి ఎక్కువ ఇస్తేనే మళ్ళీ వస్తాడు, తక్కువ ఇస్తే మళ్ళీ రాడు.